ప్రపంచంలో అందరికంటే ఘోరమైనది ఏంటి అంటే మనుషుల కండ్లు. అంటే దృష్టి అనేది మంచిది కాదు అంటే ఎవ్వరు నమ్మరు కదా, కానీ ఆ దృష్టి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు లైవ్లో చూడండి. నా వెనకాల కనబడుతుంది కదా, ఏదో ఎండిపోయిన మొక్కను తీసుకొచ్చి చూపిస్తాను అని అనుకోకూడదు. ఒకసారి రివర్స్లో పెడతా చూడు. మా ఇంటి గుమ్మం ముందు ఉన్న తులసి, అయ్యో తులసి కోటలో ఏది తులసి మొక్క అనుకుంటున్నారా? అయ్యో వేర్లు కనబడుతున్నాయి కదా. మొన్నటి వరకు పూజలు చేసినప్పుడు కూడా మీరు ఈ తులసి చెట్టును చూసిళ్ళు, కానీ ఇక్కడ చూడండి మొన్నటి వరకు ఇగురులో వచ్చే ఈ పచ్చనిది కూడా అసలు ఇది ఇంతకుముందుకు ఇది బ్రతికే ఉందా, ఇది ఎప్పుడో ఎండిపోయిన మొక్క లెక్క ఉంది అన్నట్టుగా పచ్చదనం అనేది లేకుండా మొత్తం ఎండిపోయింది. ఏందనుకుంటున్నారు? దృష్టి, చెడు దృష్టి మన ఇంటి మీద పడింది అని అంటే ఆటోమేటిక్గా మన తులసి కోటలో ఉన్న మొక్క ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయింది అనుకో, ఏం చేయాలో తెలుసా? వెంటనే ఇది తీసేసేయాలి, దీని ప్లేస్లో వేరేది పెట్టాలి. మంచిగా మంగళవారం దొడ్డు వేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని మనస్ఫూర్తిగా మనకి ఇష్టమైన గుడికి ఒకసారి పోయి ప్రశాంతంగా మొక్కి రావాలి అంతే. ఇగో చూడాలి, అసలు ఇది పచ్చని చెట్టు, ఇగురు ఇగో ఈ చిన్న చిన్న అన్ని ఇగురులు వస్తున్నాయి, పెద్ద అన్నీ పోయి, కానీ ఇగురుతో సహా పోయి ఒక్క పచ్చదనం కూడా లేకుండా అయిపోయింది. దృష్టి అనేది అట్లుంటుంది. అందుకే మంచి విషయాన్ని ఎప్పుడు కూడా ఇతరులకు మనం షేర్ చేసుకోము. అందుకనే ఇక పండుగ రోజు బయట పోయి 2 తులసి మొక్కలను తీసుకొని వచ్చినాం పిల్ల పెట్టనీకి. ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, తులసి ఇట్లా వస్తుంది అని అంటే దానికి ముందు మీ ఇంటికి ఎవరు వచ్చిళ్ళు అనేది గుర్తుపెట్టుకొని ఇంకొకసారి అలాంటి వ్యక్తులకు కండ్ల పడకుండా అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. నేను కూడా అదే చేస్తాను. మనకి ఇంటికి ఏదో చెడు జరగబోతుంది, లేకపోతే ఏదో దిష్టి పెట్టుకున్నారు అన్నప్పుడు మాత్రమే. మీకు ఇంకా చెప్పలే కానీ చాలా దారుణమే జరిగింది 31st అసలు ఈ మా 10 ఏళ్ళ సంసార జీవితాల్లో ఇలాంటి సిచ్యువేషన్ మేము చవి చూసింది అయితే మాత్రం పెడదాం. 2 కలిపి ఒకటే దగ్గర ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది.